హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టుడే అప్డేట్. ఈరోజు ఒక అప్డేట్ తోటి మీ ముందుకు రావడం జరిగింది. అదేమిటంటే వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి తాత్కాలిక అర్హుల అనర్హుల జాబితా అయితే విడుదలవడం అయితే జరిగింది. అలాగే ఈకేవైసీ ప్రాసెస్ అనేది ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, మీరు అర్హులై ఉండి కూడా అనర్హుల జాబితాలో కనుక మీ పేరు కనుక ఉంటే ఏం చేయాలో నేను క్లియర్గా ఈ వీడియో తెలియజేయబోతున్నాను. వీడియో స్టార్ట్ చేసే ముందు ప్లీజ్ మన వీడియోకి ఒక లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వారు ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇన్ఫర్మేషన్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అందరికి కూడా షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇవ్వడం జరుగుతుంది. అంటే మరెన్నో లేటెస్ట్ అఫీషియల్ అప్డేట్స్ అన్ని కూడా మన ఛానల్ ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరందరూ కూడా ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ప్రభుత్వం అయితే ఎలిజిబుల్ అండ్ ఇన్ఎలిజిబుల్ లిస్ట్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది. ఇది ఫైనల్ లిస్ట్ అయితే కాదు కాబట్టి మీకు ఈ లిస్ట్ మీద ఏమైనా సందేహాలు ఉంటే మీరు సచివాలయానికి వెళ్ళి అయితే మీరు అప్లికేషన్ అనేది రైజ్ చేయొచ్చు, గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకునే అవకాశం అయితే ప్రభుత్వం ఇవ్వడం అయితే జరిగింది. మీరు కనుక పొరపాటున ఇనెలిజిబుల్ లిస్ట్ లో కనుక ఉన్నట్లయితే పొరపాటున మీకు పొలం ఎక్కువ చూపిస్తా లేదా కరెంటు బిల్లుకి ఎక్కువ చూపించడం ఇలాంటివి జరిగితే మీకు ఇలాంటి కనుక జరిగితే మీరు ఖచ్చితంగా గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవచ్చు. ఈ గ్రీవెన్స్ అనేది రైజ్ చేసుకోవడానికి జనవరి 28వ తేదీ దాకా ప్రభుత్వం అవకాశం ఇవ్వడం అయితే జరిగింది. మీరు కనుక గ్రీవెన్స్ కనుక రైజ్ చేస్తే మీ పేరు అనేది మరొకసారి లిస్ట్ విడుదల చేసినప్పుడు ఎలిజిబుల్ లిస్ట్లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. కాబట్టి మీరు లిస్ట్ అనేది ఒకసారి చెక్ చేసుకోండి. సచివాలయానికి వెళ్తే ఆ డిస్ప్లే బోర్డు మీద మీకు డిస్ప్లే చేసి ఉంటారు. మీరు ఇన్ఎలిజిబుల్ గా కనుక ఉన్నట్లయితే దానికి తగిన ప్రూఫ్స్ అన్ని కూడా మీరు సబ్మిట్ చేస్తే గ్రీవెన్స్ అనేది రైజ్ చేస్తారు. నెక్స్ట్ అనేది మీరు ఎలిజిబుల్ లోకి అయితే రావడం అయితే జరుగుతుంది. అలాగే ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్న వారందరూ కూడా జాగ్రత్తగా గమనించండి. మీరు ఎలిజిబుల్ లిస్ట్ లో కనుక ఉన్నట్లయితే మీరు బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా మీరు చెక్ చేయించుకోవాలి, దాన్ని యాక్టివేట్ లో ఉంచుకోవాలి. ఆ బ్యాంక్ అకౌంట్ కనుక యాక్టివేట్ లో లేకపోతే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అయ్యే అవకాశం అయితే ఉండదు. కాబట్టి ఎలిజిబుల్ లిస్ట్ పక్కన యాక్టివ్ అండ్ ఇన్యాక్టివేట్ అనేది చూపిస్తూ ఉంటుంది. దాన్ని కనుక మీరు చెక్ చేసుకున్నట్లయితే ఇన్యాక్టివేట్ ఉన్న దగ్గర మీరు ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివేట్ చేయించుకోవాలి. ఎన్పిసిఐ లింక్ అనేది యాక్టివేట్ లో ఉంటేనే మీకు అమౌంట్ అనేది క్రెడిట్ అవడం అయితే జరుగుతుంది. కాబట్టి ఎలిజిబుల్ లిస్ట్ లో ఉన్న వారందరూ కూడా యాక్టివ్ గా ఉందా లేదా ఇన్యాక్టివేట్ లో ఉందా అనేది మీరు చెక్ చేసుకోండి. మీరు ఏ బ్యాంక్ అకౌంట్ అయితే ఇచ్చారో ఆ బ్యాంక్ అకౌంట్ మినిమం బ్యాలెన్స్ అనేది మెయింటైన్ చేయండి. బ్యాంక్ అకౌంట్ అనేది ఖచ్చితంగా రన్నింగ్ లో ఉండాలి. వైఎస్ఆర్ చేయూతకు సంబంధించి ఈకేవైసీ ప్రాసెస్ అయితే 25 కానీ 26 నుంచి అయితే స్టార్ట్ అవడం అయితే జరుగుతుంది. 25, 26 నుంచి ఈకేవైసీ ప్రాసెస్ అయితే స్టార్ట్ అవుతుంది. ఫిబ్రవరి 5వ తేదీన వైఎస్ఆర్ చేయూతకు సంబంధించిన అమౌంట్ అయితే క్రెడిట్ అవడం అయితే జరుగుతుంది. ఆ ఈకేవైసీ ప్రాసెస్ అనేది చాలా తక్కువ సమయం ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులు ఎవరైనా మన వీడియో చూస్తున్నట్లయితే మీరు ఖచ్చితంగా మీ వాలంటీర్ని కాంటాక్ట్ అయ్యి ఈకేవైసీ ప్రాసెస్ స్టార్ట్ అయినప్పుడు తెలియజేయండి అని చెప్పి మీరు కనుక కాంటాక్ట్లోకి వెళ్తే తెలియజేస్తారు. ఖచ్చితంగా దూర ప్రాంతాల్లో ఉన్న వారు మాత్రం ఖచ్చితంగా ఈకేవైసీ అయితే చేయించుకోవాలి. ఈకేవైసీ చేయించుకున్న వారికి మాత్రమే ఈ అమౌంట్ అనేది క్రెడిట్ అవ్వడం అయితే జరుగుతుంది. కాబట్టి ఇన్ఫర్మేషన్ని వైఎస్ఆర్ చేయూత లబ్ధిదారులకు షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వాలంటీర్లు అందరూ కూడా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. పథకాలకు సంబంధించి వాలంటీర్ సచివాలయ సిబ్బందులకు సంబంధించి ప్రతి ఒక్క అప్డేట్ అనేది మన ఛానల్ ఎప్పటికప్పుడు ఇస్తాం కాబట్టి మీరు ఖచ్చితంగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.